హన్మకొండకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. హనుమాన్ నగర్ లో బాలుడు నిరంజన్ నివాసానికి ఆయన చేరుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ని చూడటమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తోంది బాలుడు కుటుంబం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలనుందని తల్లిదండ్రులకి బాలుడు నిరంజన్ చెప్పాడు. దీంతో నిరంజన్ కోరికని జనసేన నేతలు, పవన్ అభిమానులు అతనికి చేరేలా చేశారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కళ్యాణ్ హన్మకొండకొచ్చారు. హన్మకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము, మానస దంపతుల కుమారుడు నిరంజన్ జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో మంచానికి పరిమితమైపోయాడు. ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ హన్మకొండకు చేరుకుని బాలుని పరామర్శించారు. మా ప్రతినిధి పెద్దేశ్ మరింత సమాచారం అందిస్తారు. పెద్దేశ్, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే హన్మకొండకు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైం ఆయన వరంగల్ కు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జనసేన శ్రేణులు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా ఓఆర్ఆర్ మీదుగా నేరుగా హన్మకొండలోని హనుమాన్ నగర్ కు చేరుకున్నారు. హనుమాన్ నగర్ లో ఇప్పుడు 17 ఏళ్ల బాలుడు ఎవరైతే జన్యుపరమైన వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారో నిరంజన్ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటికి చేరుకుని బాలుడిని పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు లోపల బాలుడుతో పాటు తల్లిదండ్రులతో పవన్ కళ్యాణ్, ఆయనతో పాటు మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఎవరైతే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారో ఆ సభ్యులు, అదేవిధంగా ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు బాలుడితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దాదాపుగా 15 నిమిషాలకు పైగా వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దాదాపు ఇక్కడ అర్ధ గంటకు పైగా వీరితో ఇక్కడే ఈ ఫ్యామిలీతో గడిపి ఆ బాలుడి జీవితం ఒక గాలి బుడగ లాంటిదే. కాబట్టి ఆ జీవితం ఎప్పుడు అంటే అతని కోరిక ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూడాలి, అతనితో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆయనకి వినిపించాలనేది ఆ బాలుడి కోరిక. ఈ నేపథ్యంలోనే ఆ బాలుని ప్రత్యక్షంగా కలిసి ఆ బాలుడితో మాట్లాడి బాలుడి ఆయుష్ నింపేందుకు ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా పవన్ కళ్యాణ్ రాక, పవన్ కళ్యాణ్ స్పర్శ అతనికి ఒక సంజీవినిగా భావిస్తున్నారు. అతని అంతకు మించిన ఔషధం లేదని భావిస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరిన నేపథ్యంలోనే ఆయన నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. బాలుడి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శిస్తున్నారు. దాదాపు అర్ధ గంటకు పై ఇక్కడ పరామర్శ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ వరంగల్లోని ప్రసిద్ధ క్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారి ఆలయం వద్ద కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఒక రిసార్ట్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక విందు కార్యక్రమంలో కూడా పాల్గొని ఇక్కడ నుంచి నేరుగా విజయవాడకు వెళ్తారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు, ఆయనకు అభివాదం తెలుపుతున్నారు. సేమ్ టైంలో ఇటు జనసేన తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన శ్రేణులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. సో పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకొని నిరంజన్ ఎవరైతే బాలుడు 17 ఏళ్ల బాలుడు, కానీ 2 ఏళ్ల బాలులాగా ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి పూర్తిగా నరాల సంబంధిత వ్యాధితో జన్యుపరమైనటువంటి వ్యాధి, అరుదైన వ్యాధి, ఇది చాలా రేర్ గా వస్తుంటుంది. అటువంటి వ్యాధితో ఆ బాలుడు ఇబ్బంది పడుతున్నారు. ఆ బాలుని ఇక్కడ స్థానికులంతా కూడా చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తూ తప్పిస్తుంటాడు అటువంటి బాలుడు. సో పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా తన శ్వాస ఆగిపోయేలా చూడాలని చెప్పి తప్పించిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు ఈ సమాచారం చేరిన వెంటనే ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వారికి కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. రైట్ పెద్దేశ్, థ్యాంక్ యూ.